చిచ్చి అందరు కిరాయిలకు పిలుస్తారు కానీ ఎవరు కిరాయి ఇత్తలేరు అరే ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి రారా ఈ తాగుపోతాడు తెలంగాణ తాగుతాడు మంది పండి పంటాడు నేను తాగలే ఆగు అరే ఆ చెప్పు ఏమతి రా చెప్పు వేసుకొచ్చుకున్నాను నేను మన ఇంట్లో తప్ప ఎవరింట్లో వండనే మాకు నమ్మకం లేదు దొరా. చెప్పులు బరాబరే ఉన్నాయి. రాకేష్ గారు ఎంత తాగినా బరాబరే ఉంటాడు. సొలిగాడే నీ అబ్బ ఆగు 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 తాగుబోతుంటే ఎందుకంత చులకనా? ఆగే చిన్ని పెళ్ళైనా కానీ ఒక సున్ని కొనియాలి కానీ ఒక చిన్ని నాడు ఇంట్లో నాడు ఆగే చిన్ని నీకోసం బంగారం పట్టుకొచ్చింది బిస్కెట్లు. కర్రె మొక్క పడి అవి రాళ్ళు తాగుపోతు పడుకో ఇంకా బంగారం కాగానే తాగుపోతాడరా నువ్వు అది తాగనికి పోతే నేను తాళం ఎట్లా తీయాలి ఆ అన్నం కూర ఎట్లా వండుకోవాలి తాళం చెయ్యి తాళం చేయి అక్కడ బ్రాండ్ షాపుకి ఇచ్చిన ఆ తాళం చేయిస్తే వాడు నాకు కోడరు పోసిండు వాడు పురుగుల పట్టి చేస్తావురా నా కొడక తాళం చేయితే నన్ను కొట్టు పోతారు అరే తాగుపోతు పడుకో అరే మందు పోతాండే మందంతా పోతాండే తాళం చెయ్యిరా తాళం చెయ్యి తాళం లేదు పోనీ తాళం వంట లేరా ఎవరండి గీవని ఎక్కడన్నా చూసినావా అన్న? గీవన ఏం చేసుకుంటావే? గీవన ఏం చేసుకున్నాడు కాదురా, ఈమె బాగా బలిసింది. సూత్రే వెళ్తాంది బాగా బలిసే ఉన్నదిగా. గట్ల కాదు, ఈమెకు కోటలు గీటలు పాస్తులు పొలాలు గిరాలు పొట్టున్నాయి. వీళ్ళ తాత చచ్చిపోతూ ఆమె బాధ్యతలు నా చేతిలో పెట్టిపోయిండు. ఆమెని ఒకరి చేతిలో పెట్టి పెళ్లి చేసిండు అనుకో, నా బాధ్యత అయిపోతుంది. ఆస్తిపాస్తులు ఆ చేసుకున్నోనికి దానికి ఏడనే పోర్రి. మా వంశ పార్యపరం వాళ్ళకు ఊడిగా చెప్తాను. అందుకే బాధ్యతలన్నీ మీద చేసుకొని తిరుగుతాను నేను. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇగో ఆస్తిపాస్తులు కూడా తెచ్చిన. ఇవన్నీ ఎవరికో వచ్చి పెళ్లి చేసి ఈ ఆస్తి అంతా వాళ్ళకే చెప్తా. అబ్బా ఆస్తి బాగానే ఉన్నది. గీవని మొన్న సార్ పిల్లగాడు కావాలా? మా తమ్ముడు ఉన్నాడు మంచోడు వాడికి ఇచ్చి చేస్తారా మీరు? మంచోడైతే ఇచ్చి చేస్తాం. నాకు కూడా ఈ ఆస్తి పేపర్లు మోసి మస్తు బరువు అవుతుంది. ఎవరికోరు ఇచ్చి చేస్తా. నీకు తమ్ముడు ఎక్కడదా? నువ్వే కాదురా తాగుపోతాడు నా తమ్మునివి. నేను నీ అక్కని కాదురా. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? రాత్రి ఇది దిగలేదా? సార్తో మాట్లాడు. పిల్లని చూస్తాడట నీకు. బతుకు తమ్ముని చేసింది. నోరు మూసుకొని ఉండలే అనుకో, నీ లుంగి వలకూడదా సప్పుడేకుండు. సరే మరిగా నేను పోయేస్తా. ఆస్తి పేపర్లన్నీ మీ పేరు మీద చేపించే పనులుంటా. మీరు మరి అమ్మాయిని దొరకబట్టి పెళ్లి చేసుకున్నాకనే ఆస్తి గిట్ట మీకు ఇస్తా. సరే మేము దొరకబట్టి నీకు కబురు చేస్తాం. సరే. మా తమ్ముడు మంచోడు. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? అరే తమ్ముడు గిజ్జుర్రా, నువ్వు దాన్ని పెళ్లి చేసుకో. మనం మంచిగా వాళ్ళ ఆస్తి అంతా సంపాదించుకొని ఊరంతా కొనుక్కోవచ్చు. సరేనా? సరే కానీ నువ్వు తమ్ముడు అనుకున్నాను. అరే తమ్ముడు పోయి అమ్మాయిని పన్నాడు. వాడు మళ్ళీ తమ్ముడు అంటే అన్నాను. పోయి అమ్మాయిని ఎదుగులే వాడు ఉన్న తమ్ముడే, వాడు వేయాక తమ్ముడే. నేను బతుకు పాడు కానీ మందన్న తాగుతాను. ఏంద్రా ఇది? రాకేష్ గా ఇంత ప్లాన్ వేసినవారా? నా పిల్లం అందరితో కలుపుకోపోతే అంటే ఏదో అనుకురా, గిట్లా కలుపుకోపోతే అస్సలు అనుకోలేదు. ఆస్తి కోసం సొంత మొగుడిని తమ్ముడు అని చెప్తుందా? అందుకే కలికాలం అంటారా? ఎవ్వరే పెళ్ళైన నువ్వే ఇన్ని ప్లాన్లు అయితే నాకెట్లాగో పెళ్లి కాలేదురా. నేను ఎట్లయినా సరే ప్లాన్ చేసి దాన్ని పెళ్లి చేసుకొని నిన్ను పెళ్లి చేసుకోకుండా చేస్తా. చూద్దాం
గంత వస్తుంటుందారా? అరే చెప్తా అంటే విన్నావు కదరా, కోట్ల కోట్ల ఆస్తి ఉన్నదట. ఒక 4 బాటిల్ వస్తాయారా? 4 బాటిల్ కాదురా, నువ్వు 40 షాపులు పెట్టుకోవచ్చు, తెలిసిందా? అయితే నేనే చేసుకొని 4 బెల్ షాపులు పెట్టుకుంటారా? అంటే నువ్వు బెల్ షాపులు పెట్టుకుంటే నేను బెల్ షాప్లోకి వచ్చి తాకుండా కూర్చోనా? ఇదంతా నడవదురా, దాన్ని ఎట్లయినా సరే మనమే సెట్ చేసుకోవాలి, వాడిని కాకుండా చేయాలి, సరేనా? నీకు నాకు పారా. కిరాయి కొత్త పెళ్ళంగా కిరాయి కొత్త పెళ్ళంగా కిరాయి కొత్త అగో మీరెవరు? ఎవరా మీరు? మీరెందుకు పట్టుకున్నారు? ముందు మేము పట్టుకున్నాం ఎవరు పట్టుకున్నారు కాదు, ఇది నా పెళ్ళాం. ఏంది? నేను పెళ్ళాను కాదు, నేను కిరాయికి వచ్చేదాన్ని. పెళ్ళం గిల్లమంటావు మళ్ళా? ఓ పిచ్చి మొక్కం దానా, నువ్వు నా పెళ్ళానివేనే, కావాలంటే చూడు ఇగో. కానివ్వండి. మీరు మా ఆయనే. మరి అదే కదా నేను చెప్పేది, వీళ్ళంతా ఎవరు పిచ్చోళ్ళు బయటకు వచ్చిన. ఏమో నా దగ్గర కూడా ఆగు. ఏదిరా నీదేది? నాదేది నీది లేదురా, అందుకే ఇది నా పెళ్ళాం. నాది నా దగ్గర లేదు, నా పెళ్ళం దగ్గర ఉన్నది. ఇది ఇగో కానివ్వండి. మీరు మా ఆయనే. కాదు, నువ్వు నా పెళ్ళానివే, వీనికి సంబంధం లేదు. నువ్వు లేరా? ఇది నా పెళ్ళం. ఇది నా పెళ్ళం రా, నా పెళ్ళం రా. ఇది నా పెళ్ళం రా అంటే మీ ఆయనే కాదు, ఇది నా పెళ్ళం. కాదు, ఏ పెళ్ళం? అక్క చెప్పే, నా పెళ్ళం కాదా? అరే అవ్వ పెళ్ళని ఎవడన్నా అక్క అంటారా? ఇదే నా పెళ్ళం. నువ్వు మా ఆయనే, ఈయన మా ఆయనే కదా. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. వానికి ఒకసారి పెళ్ళాం పోతావు, వీనికి ఒకసారి పెళ్ళాం పోతావు, నాకు రావా? నీ పెళ్ళానికి ఎందుకు వస్తా? నువ్వు రాకుండా కానీ నాకు ఒక ఫుల్ బాటిల్ ఇప్పు. అరే అది నా పెళ్ళం రా. అరే అది నా పెళ్ళం రా, మీరు కిరాయిగా తెచ్చుకుంటే నాకు. అమ్మా మహాపతివ్రత, నీలాంటి వాళ్ళే కావాలమ్మా. సొంత మొగుడిని పట్టుకొని దీనికి మొగుడిని చేస్తావా? సొంత మొగుడిని తమ్ముడు అని పిలుస్తావా? ఇక్కడ పెళ్ళైన వాళ్ళే ఇన్ని నాటకాలు ఆడితే పెళ్ళిళ్ళు కాకుండా ఇక్కడ మాకు అన్ని ఊడిపోతున్నాయి. మరి మేమేం చేయాలి? ఆస్తి కోసం ఇంతకు తగ్గిస్తారా ఇద్దరు? కాదు, నా తమ్ముడు ఈమె భర్త అని డాక్టర్ ముందే చెప్పిండు. ఇప్పుడే ఫోన్ చేసి ప్రూవ్ చేస్తా. ఇదే పేషెంట్ ఉంది, మీరు తొందరగా రండి. వదిలిపెట్టు. నేను దాని మొగుడిని. కాదురా, పోతే మీ తాత నాకు అప్పయిపోయాడు, మీ బాధ్యతలను నా మీద వేసిపోయాడు. ఊరంతా తిరుగుతానవా? నిన్ను ఎవరికో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసి నా బాధ్యతని ఇష్టపెట్టుకుందామని చూస్తారా? ఇంకెన్ని రోజులు ఉండాలి ఇట్లా నేను? అరే ఆగురా, నాకు పెళ్లి కాదు. అది పెద్ద జమీందారు బిడ్డ, జమీందారు కుటుంబం. దాన్ని పెళ్లి చేసుకోవాలంటే ఉట్టితో కాదు, అయినా మోసం చేసి పెళ్లి చేసుకుందాం చూస్తాను. అర నువ్వు దాని మొగుడు ఉండి. అరే బాడకావు, నువ్వు ఆ ఇంట్లో ఈ ఇంట్లో వచ్చినట్టు నువ్వు దీన్ని పెళ్లి చేసుకొని నా ఇంట్లో వస్తా అంటే నేను అస్సలు ఒప్పుకోను. దీన్ని ఎవరికోనికి ఇచ్చి పెళ్లి చేయాలి, ఈ ఆస్తి అప్పయిపోయాలి. నువ్వేంద్రా నీ ఎత్తు బిడ్డ లెక్కున్నది పెళ్లి చేసుకుంటా అంటారు? అరే మీ ఇద్దరు దాన్ని పెళ్లి చేసుకోవాలంటే నేను పెట్టిన పరీక్షలలో పాస్ కావాలి, ఎప్పుడే మీరు పెళ్లి చూపులకు రావాలి. అర్థమవుతుందా? సరే నువ్వేం పెట్టినా మేము చేస్తాం. హాస్పిటల్ చేయాలి. నన్నే మెసేజ్ అది. నిన్నే ఎందుకు పెంచుతారా? నీ గురించి, నువ్వు చేసిన చీటింగ్ గురించి వానికి తెలిసిందంటే నిన్ను ముక్కలు చేసి అక్కడ పార్సల్ చేస్తాడు. అరే నన్నే, నా పెళ్ళం నా ఎందుకుందిరా, నన్నే మెసేజ్ రా అది. పెళ్ళం ఉన్నది కాబట్టి నీకు బ్యాక్ లాగరా, నాకు ఎవ్వరు లేదు, నాకు ఇంత పెళ్ళే కాలేదు తెలుసా? సరే చూద్దాం తిరా రే.